South India Shopping Mall. Weddings and festive celebrations. సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. అది అర్థం చేసుకోవాలి మనిషి ఎదుటి వ్యక్తిని. ద వే హీ బిహేవ్స్ అప్ ఫ్రంట్ ఈజ్ నాట్ వాట్ హీ సీమ్స్ టు బి. వాడి వెనకాల ఒక బాధ ఉంటుంది, అది మనం అర్థం చేసుకుని ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ రియాక్ట్ అవ్వకూడదు. ఆయన కిందసారి అడిగారు, ఏదో చిన్న ఇంటర్వ్యూలో చెప్పారంటే సేమ్ థింగ్ ఐఎమ్ రిపీటింగ్ వాట్ ఐ హావ్ టోల్డ్ ఎర్లియర్. ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ ఎ పర్సన్ని జడ్జి చేయకు. 100 ఉంటాయి వాడి వెనకాల, ప్రతి మనిషి వెనకాల. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుని మాట్లాడడమే మానవత్వం అని చెప్పేది. అది మా చిన్న ఏజ్లో మా స్కూల్లో మాకు అర్థం కాలేదు. దెన్ వీ స్టార్టెడ్ రీవిజిటింగ్ ద సేమ్ థింగ్ వాట్ షీ టోల్డ్ లేటర్ ఆన్. దెన్ వీ కేమ్ టు నో హౌ వాల్యుబుల్ దట్ అడ్వైస్ ఈస్. సరే అంటే ఆవిడ మనుషులను అంత చదివింది అండ్ లయన్స్ క్లబ్ మెంబర్గా ఉండింది, అక్కడ ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ చూసుకుంది. సో ఇవన్నీ ఆవిడలో ఇంబైబ్డ్ క్వాలిటీస్ అన్నమాట, దట్ షీ హెస్ బ్రాట్ అప్ ఆన్ అస్. కానీ ఎప్పుడైనా కానీ నాన్నగారితో చెప్తూ ఉంటారు కదా, అరే అమ్మగారు ఉంటే ఇలా ఉండేది, ఇలా ఇలా అని చెప్పి కొన్ని సందర్భాల్లో గుర్తు చేసుకున్న సందర్భాలు కానీ. ఆవిడ ప్రతి సన్నివేశం, ఇంట్లో ప్రతి చిన్న విషయానికి, అంటే సినిమాల్లో సన్నివేశాలు ఉంటాయి కదా, దాంతో కంబైన్ చేసి ఫన్నీగా మాట్లాడేది అనమాట. ఇది సినిమాలో సన్నివేశం అని చెప్పి మాకు అందరికీ కలిపి వండి పెట్టి అదొక ఆ సినిమాటిక్ సీన్ తీసుకొచ్చి షీ యూస్ టు మేక్ ది ఎన్విరాన్మెంట్ వెరీ లైట్. ఆ విధంగా మాకేంటంటే ఆవిడతో చూసిన సినిమాల కంటే ఆ సినిమా సన్నివేశాలను ఆవిడ ఎలాగైతే ఇంట్లో చేశారో అవి బాగా గుర్తుంటాయి అన్నమాట. యాజ్ కిడ్స్ వీ యూస్ టు ఎంజాయ్ దట్ ఎ లాట్. అంటే మీరు కానీ మీ సిస్టర్ గారు కానీ చిన్నప్పుడు కలిపి ముద్దలు పెట్టేదని చెప్పేసి కూడా విన్నాము. ఆవిడ గుర్తుంది, ముద్దలు కలిపేది. రెండోది ఏంటంటే ఆవిడకి కొన్ని స్పెషల్ డిషెస్ ఉండేది, అంటే షూటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా అవన్నీ వండి తీసుకువెళ్ళేది కదా. సో షీ వాస్ కుకింగ్ లవ్ చేసే వ్యక్తి అన్నమాట. అందరికీ వండి పెట్టి తినిమించి షీ యూస్ టు డిరైవ్ దట్ ప్లెజర్ అన్నమాట. మేము బాగా ఆబ్వియస్లీ అది బాగుంటుంది, కానీ మేము బాగా ఉందని చెప్తే ఆవిడ సంతోషంగా ఇంకో 10 అంతలు ఎక్కువ పెరిగేది. సో ఇన్ దాట్ వే ఆవిడ చాలా వరకు, ఇంకా నాకు కొన్ని డిష్ల పేర్లు మర్చిపోయాను నేను, అన్ని తెలుగు వంటకాలే, ఆ పాతకాల వంటకాలు అన్నమాట. అవన్నీ ఆవిడ చేసేది. పాటోళ్ళి అని చెప్పి, దాని తర్వాత ఇంకా ఈ ఉల్లిపాయ పులుసు, ఇలాంటివన్నీ. అంటే ఆ టేస్ట్ వచ్చి డిఫరెంట్, ఆ కాలం వాళ్ళు మాత్రమే చేయగలరు. పులిహోర అందరికీ తెలిసిందే, ఆ పులిహోరలోనే వెరైటీలు చేసేది, పాయసాలలో వెరైటీలు చేసేది. సో ఇవన్నీ అంటే మన పేర్లు కూడా తెలియదు, ఎంజాయ్ అంతే. అందుకని దట్ వాజ్ రియలీ గుడ్. ఇప్పుడు ప్రెసెంట్ సినిమాలు చూస్తూ ఉంటారా? ఆవిడ సినిమాలో ఉండండి, మిగతా మామూలుగా సినిమాలు, తెలుగు సినిమాలు చూడడం వాళ్ళు ఉండదు. తెలుగు వాళ్ళగా ఉంటే తెలుగు సినిమాలు చూడలేదంటే అది ఇట్స్ క్రైమ్. మరి ఇంట్లో తమిళ్ మాట్లాడుతుంటారా, తెలుగు మాట్లాడుతారు? తెలుగే కంప్లీట్ తెలుగు మాట్లాడుతుంటారు. హిందీ మాట్లాడేది నేను, మా సిస్టర్ కొంచెం మాట్లాడతాను, ఎందుకంటే చదివినంత మిలిటరీ స్కూల్స్లో కనుక అది అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు కొంచెం హిందీలు కలిసిపోతాయి కానీ, బట్ బేసిక్గా పేరెంట్స్ అందరూ ఉన్నప్పుడు తెలుగు వాళ్ళతో తెలుగే మాట్లాడతాం. ఓకే. ఈ మిక్సడ్ మాట్లాడడం అనేది అది కూడా ఖండించేది ఆవిడ. తెలుగు మాట్లాడితే పూర్తిగా తెలుగు మాట్లాడేది, ఈ మిక్స్చర్లో వేసి మాట్లాడడం ఇష్టం ఉండేది కాదు. అంటే అది మన ఆఫీస్ లాంగ్వేజ్లో అలా వస్తుంది, మిక్సర్గా మాట్లాడేస్తాం, కానీ షీ యూస్ టు స్టాప్ దట్. ప్యూర్గా ఉండాలి, చేస్ట్గా ఉండాలి తెలుగు అని చెప్పేది. ఇప్పుడు మాట్లాడేది వింటే అమ్మగారు 4-5 దెబ్బలు కాదు, ఎక్కువ దెబ్బలు గెరిటితో కొడతారు. ఓకే. అందుకని దట్ వాజ్ దేర్. అండ్ అంటే బేసిక్గా ఏంటంటే నిండు కొండ ఆవిడ, అంత సంతోషంగా మాట్లాడుతుంది. బ్యాక్ ఆఫ్ ది మైండ్లో ప్యారలల్ ప్రాసెసింగ్ జరుగుతుంది. వీడికి ఏం మంచి చేయాలి, వీడు ఏం బాధతో నా దగ్గరకు వచ్చాడు, వాట్ ఈస్ ద రీజన్ వై హీ హస్ కమ్ టు మీట్ మీ, ఈజ్ హీ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, ఈజ్ హీ రియలీ ఇన్ టు సమ్ డీప్ ప్రాబ్లమ్స్ వేర్ ఐ కుడ్ హెల్ప్ హిమ్ అనేది ఆవిడ మైండ్లో జరుగుతుంది. అది నాకు అర్థం అవ్వలేదు. పోను ఆవిడ ఆఖరి దశల్లో కొంతవరకు అర్థం చేసుకునే ఏజ్కి వచ్చేసాను నేను. అప్పుడు ఏమైందంటే ఆ 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్కి ఒక ఇది ఉంటుంది కదా, ఆ టైంలో అప్పుడు ఆవిడ అర్థం చేసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే అలాంటి మహోన్నత వ్యక్తి ఆవిడ. అంటే అంతలా అర్థం చేసుకుని మనుషుల్ని చేయడం అనేది అది ఈజీగా రాదండి. మనుషుల్ని లవ్ చేయడం అనేది ఇట్స్ కండిషనల్, రైట్? అన్లెస్ అంటిల్ ఇస్ ఫ్యామిలీ మెంబర్, ఇట్స్ ఆల్వేస్ కండిషనల్ విత్ అవుట్ సైడర్స్. బట్ ఆవిడ దగ్గర అది ఉండేది కాదు, అన్కండిషనల్గా ఉండేది. నాన్నమ్మగారు చనిపోయే టైం కల్లా మీరు ఏం చదువుతున్నారండి? నేను సంవేర్ అరౌండ్ 9th 10th స్టాండర్డ్లో ఉంటాను. 9th 10th స్టాండర్డ్. కానీ అంతో కొంచెం ఊహ అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది, బాగానే ఉంటుంది. అంటే కొంచెం మేము చదివింది కూడా మిలిటరీ స్కూల్ వల్ల డిసిప్లిన్ ఎక్కువ, స్వాకతైతనం తక్కువ. దానికి తోడు ఈవిడ కూడా అలాగే తీసుకొచ్చినందువల్ల సో అండర్స్టాండింగ్ బాగా వచ్చేసింది అప్పటికే. ఎప్పుడైనా కానీ నానమ్మ గారి దగ్గర చిలిపి పనులు చేస్తూ తిట్టించుకున్న సందర్భం ఏదైనా ఉందా? ఆటలాడుకుని గంటల తరబడి ఆటలాడుకుని చదువు లెగ్గొట్టిన రోజులు, దానికి పిలిచి మరి మమ్మల్ని కూర్చోబెట్టి ఏం చదివావు ఈరోజు, ఏం జరిగింది అని చెప్పి అడిగి అక్కడ ఫెయిల్ అయిపోయి మేము ఆవిడ దగ్గర మంచి తిట్లు తిన్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే
ఆటలాడాలి, ఇంకా లీవ్లు ఉన్నాయి, ఇచ్చిన హోంవర్క్లు చేయకపోవడం. సో అవన్నీ ఆవిడ పిలిచి మరీ తీసుకొచ్చి కూర్చోబెట్టా, కూర్చో ఏం చదివారు ఈరోజు, ఏం చెప్పారు అని చెప్పి అడిగి దగ్గరుండి కూర్చుని మరీ తిట్టించుకునేవాడు. ఓకే. అంటే పూర్తిగా చదవడం అవ్వదు కదా ఎప్పటికీ, ఇట్స్ ఆల్వేస్ ఇన్ ఎవర్ ఎండింగ్ టాస్క్. అందుకని షీ యూస్ టు టెల్ అన్నమాట. అది కొన్ని ఆవిడకి తెలిసినంత వరకు ఆవిడ కొన్ని చదువులు చెప్పేది, ఆవిడకి నాకు అర్థమైన లాంగ్వేజ్ అంతా. బై ద టైం 7th 8th 9th అనేది కొంచెం అడ్వాన్స్ స్టడీస్ అయిపోతాయి కదా, అందులోనే కొంతవరకు ఇంగ్లీషు అవి కొంత ఆవిడ చెప్పేది అనమాట. ఓకే. సో వీ యూస్ టు ఎంజాయ్ దట్ ఎ లాట్. మరి నానమ్మ గారితో కలిసి ఏదైనా సినిమా షూటింగ్ లో ఆ టైంలో వెళ్ళారా? గుర్తుందా? అన్ఫార్చునేట్లీ నో అండి, నేను వెళ్ళలేదు, నాన్నగారే వెళ్ళారు. నాన్నగారు రెగ్యులర్గా వెళ్తుండే చిన్నప్పటి నుంచి వెళ్తుండే. అంటే ఆవిడ ఆ ఏజ్కి మేము వచ్చేసరికి మేబీ ఈ లాస్ట్ సినిమాలు ఉన్నాయి కదా 1/2 ఎస్పీ పరశురామ్, అలాంటి వాటికి మేము వెళ్ళాల్సింది. బట్ మా స్కూల్ దీంట్లో ఉన్నందువల్ల షీ నెవర్ వాంటెడ్ అస్ టు, మా స్కూల్ కట్ చేసి సినిమాలకు రావడం ఆవిడకి ఇష్టం ఉండేది కాదు. ఓకే ఓకే. అందుకని మేము రెస్ట్రిక్ట్ అయిపోయాం. సో వీ నెవర్ హ్యాడ్ ఎ ఛాన్స్ టు సీ దోస్ సెట్స్ అండ్ ఆల్. పర్టికులర్గా ఒక సినిమా గురించి మాట్లాడతాం సార్. నువ్వు నాకు నచ్చావు సినిమా చూసారా? చూశాను, ఆ సన్నివేశం గుర్తు రావట్లేదు. అమ్మగారి ఫోటో ఒకటి ఉంటుంది. సో ఎంఎస్ నారాయణ గారు తీసుకొని వచ్చి సేమ్ కళ్ళు ఇలాగే ఉండాలని చెప్పి చూపించారు. అది గుర్తుందా? అది గుర్తుంది. మొత్తం ఫోటో అంతా పాడైపోతుంది. అది అంటే కరెక్ట్గా ఆవిడనే ఎన్నుకున్నారు చూడండి. కుడ్ హావ్ బీన్ మెనీ పీపుల్. ఆవిడనే ఎన్నుకుని అదే హాస్యంగా చేశారు. సో హాస్యాన్ని పండించడానికి ఆవిడ ఫోటో రూపంలో కూడా ఆవిడ కాంట్రిబ్యూట్ చేసేసింది ఆవిడ అక్కడ, అది చెప్పుకోవాల్సింది. కానీ మిమ్మల్ని చూస్తుంటే కూడా సేమ్ అమ్మగారిని చూసినట్టే అనిపిస్తుంది. అయ్యో సూర్యకాంత్ అమ్మగారు లేదు, కొన్ని ఫేస్ కట్స్ కానీ అట్లే వస్తాయి కదండి. అంటే వీ టెన్ టు ఇమిటేట్ అస్ కిడ్స్ అనుకుందాం. అట్లా అనుకుంటే వీ యూస్ టు ప్రిటెండ్ లైక్ యువర్ గ్రాండ్ మదర్ ఆర్ ఫాదర్ అంటే మేబీ దట్ సీమ్స్ సో. అదర్వైజ్ ఐ డోంట్ నో, మీ అభిమానమనే చెప్పాలి. లేదు, ఈవెన్ మా టీం వాళ్ళు కూడా మిమ్మల్ని ఫస్ట్ చూడగానే అరే సైడ్ ఫేస్ నుంచి సూర్యకాంతమ్మ గారు ఎట్లుంటారో సేమ్ ఆ టైప్ కనిపిస్తూ ఉన్నారు అనేటప్పటికీ అది మీ అభిమానమనే చెప్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ దిస్ థింగ్. రియల్లీ నైస్ సార్. అండ్ ఫైనల్గా మరి అమ్మగారు చెప్పిన డైలాగ్ కానీ ఏదన్నా కానీ ఒక ఊత పదం లాంటిది కానీ ఏదన్నా ఒకటి మీ నోట్లోంచి వచ్చిందంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆంటీలు అంకుళ్ళు ఏంటిరా మొహాలు మండ, తద్దినం మీకు తద్దినాలు పెట్ట, మామయ్య అత్తయ్య అని పిలవండిరా అని చెప్పి మీమ్స్లో వస్తూ ఉంటే ఆవిడ మాత్రం నిజంగా అన్న మాటలేవి. మేబీ నాట్ ఇన్ మూవీస్. అదేంటి ఆ వెదవ డైలాగులు ఏంటి, ఆ వెదవ మాటలు ఏంటి, అత్తయ్యలు మామయ్యలు అని పిలవకుండా ఆంట్స్ అంకుల్స్ అని పిలుస్తారేంటి అని చెప్పి ఆవిడ అనేది. సో అంతవరకు అయితే ఆ మీమ్స్ని ఎంజాయ్ చేస్తాం మేము. బట్ ఆవిడ పాతకాలపు డైలాగులు అంటే వీ కెనాట్ ఎగ్జాక్ట్లీ రిపీట్. కానీ ఇదైనా కానీ చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే ఆవిడ ఇన్బిల్ట్ లో ఉన్నదే అలా డైలాగ్ రూపంలో చెప్పేసారు. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బాలసుబ్రహ్మణ్యం గారు. అంటే దాని గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మీ నుంచి నాన్నగారు. నేను చెప్పింది చాలా తక్కువ అండి. మా సినిమా నటులు బోల్డ్ మంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఎంతో మంది సూర్యకాంతం గారి గురించి చెప్పారు. వాళ్ళందరికీ నేను అభిమాని. ఓకే. ఎవరెవరైతే సీనియర్ నటులు నటీమణులు ఉన్నారో వాళ్ళందరూ సూర్యకాంతం గారి గురించి ఎంతో అందంగా చెప్పారు. దే హ్యావ్ యాక్చువల్లీ స్టడీడ్ హర్ మోర్ ఇన్ హర్ సినీ ఇండస్ట్రీ. మేము పర్సనల్ లైఫే ఎక్కువ చూసాం. అందువల్ల వాళ్ళందరితో కంపేర్ చేస్తే నేను చెప్పింది చాలా తక్కువ. ఎవరెవరైతే మా బామ్మగారిని అభిమానంగా పలకరించారో వాళ్ళందరికీ కూడా నేను అభిమానం.